రామాలయంపై ఎగరేసే జెండా మీద ముద్రించిన చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్లాలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రామ మందిరంపై ఎగరేసే జెండాపై సూర్యుడు, కోవిదర్ చెట్టు చిహ్నం ముద్రించారు. శ్రీరామ మందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్లోని రేవా నుంచి 100 జెండాలను తరలిస్తున్నారు. రామ మందిరం శిఖరంపై అలంకరించిన ఈ జెండా చాలా ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు. సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం ముద్రించారని. కోవిదర్ చెట్టు అయోధ్య రాజ వృక్షం. భారతదేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తున్నట్లుగా ఆ సమయంలో కోవిదర్ చెట్టును రాజవృక్షంగా పరిగణించేవారు. కొన్ని ప్రదేశాలలో కోవిదర్ చెట్టును కచ్నార్ చెట్టు అని కూడా పిలుస్తారు. పురాణాలలో కోవిదర్ చెట్టు ప్రస్తావన కాలక్రమేణా కోవిదర్ చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురాణాల ప్రకారం కశ్యప ఋషి ఈ చెట్టును సృష్టించాడని చెబుతారు. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో కూడా ఉంది. వాల్మీకి రామాయణంలో కూడా ఈ చెట్టును గురించి ప్రస్తావించారు. ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రామాయణం ప్రకారం శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించడానికి భరతుడు చిత్రకూట్కు వెళ్ళినప్పుడు అతని రథంపై ఉన్న జెండాపై కోవిదర్ చెట్టు ఉందని పురాణాలు చెబుతున్నాయి. దూరం నుండి ఆ జెండాను చూసిన లక్ష్మణుడు అది అయోధ్య సైన్యం అని గుర్తించారని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.